లైఫ్‌లో పెళ్లి అయిన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు డాక్టర్ గారు. సెక్స్ కోరికలు తగ్గిపోవడానికి కారణాలు ఏముంటాయంటారు? సెక్స్ కోరికలు తగ్గిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటేమో లైఫ్ స్టైల్. ఇదివరకు ప్రతి వ్యక్తి గూడా బతకడానికి కోసమని రిచ్ అయినా, పూర్ అయినా రోజు కొన్ని కిలోమీటర్లు నడిస్తే గానీ టాయిలెట్‌కి పోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ బెడ్‌రూమ్‌లోనే టాయిలెట్‌లు వచ్చేసాయి. తర్వాత స్నానం చేయాలన్నా చెరువుకో, నదికో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. తాగే నీళ్లు గూడా బిందెతో నెత్తి మీద పెట్టుకొని తెచ్చేవాళ్ళు. నేను గూడా ఇంటర్మీడియేట్ చదువుతున్న టైంలో నెత్తి మీద బిందె పెట్టుకొని ఓ 2, 3 కిలోమీటర్లు నడిచి తెచ్చేవాడిని ఇంటికి నీళ్ళు. ఇప్పుడు అవసరాలు లేవు. ఇప్పుడు ట్యాప్ ఇలా అంటే వచ్చేస్తాయి. ఇలా మనము హార్డ్ వర్క్‌ని తగ్గించుకున్నాం. వ్యవసాయం చేసేవాళ్ళు గూడా యాతాం అనేవాళ్ళు. ఇలా పట్టి నీళ్ళను ముంచేసి మళ్ళీ పైకెత్తేవాళ్ళు. ఈ షోల్డర్స్ అన్నీ గూడా బలంగా ఉండేవి. ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు మోటారు ఆన్ చేస్తాడు. ఇంకా అది గూడా మోటార్ దాకా వెళ్లి ఆన్ చేయకుండా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్‌లో కొడితే అక్కడ మోటార్ ఆన్ అయితుంది. సో, లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. తర్వాత పూర్వకంలో ఏమిటి షాప్‌కెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు షాపింగ్ చేయడానికి ఇష్టపడతలేరు. సెల్ ఫోన్‌లోనే కొట్టేస్తే అది ఇంటికొస్తుంది. జొమాటోనో, టొమాటోనో కొట్టేస్తే మీకు కావాల్సిన వస్తువులు వస్తాయి. కావాల్సినటువంటి ఫుడ్ గూడా వస్తుంది. తర్వాత డబ్బులు గూడా కనీసం లెక్కపెట్టి ఇయ్యక్కర్లేదు. మళ్ళీ సెల్ ఫోన్‌లో కొడితే వాడికి డబ్బులు వెళ్ళిపోతాయి. పూర్వంలో ఏమిటి క్యాష్ తీసుకురావాలి, క్యాష్ కౌంట్ చేయాలి, వాడికి ఇయ్యాలి. ఇప్పుడు అంతా గూడా ఒక సెల్ ఫోన్ ఉంటే జీవితం మొత్తంలో పొద్దున్నుంచి రాత్రి వరకు జరిగే కార్యక్రమాలన్నీ సెల్ ఫోన్‌లోనే జరిగిపోతాయి. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు అది లేకుండా పోయింది. అందుకని ప్రతి వ్యక్తి గూడా చిన్న పనికే అలసిపోతున్నారు. శృంగారం అనేది ఒక విగరస్ ఎక్సర్సైజ్ లాంటిది. కనుక ఎక్సర్సైజ్ లేకపోతే మనిషి ఎలా అయితే వీక్ అయిపోతాడో ఈ ఇంత రష్ లైఫ్‌లో. తర్వాత ఇదివరకు సంతృప్తిగా ఉండేవాళ్ళు సొసైటీలో. కొద్దిపాటి ఆదాయం ఉన్నా గూడా వాళ్ళు దాంతోటే తృప్తి పడేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఆదాయం ఉన్నా తృప్తి లేదు. వాడికి మారుతి కార్ ఉంటే బెంజ్ కార్ లేదు గదా! అని ఆలోచన. బెంజ్ కార్ ఉంటే ఔడి కార్ లేదు గదా! అని ఇలా యాంబిషన్స్ పెరిగిపోతున్నాయి. ఇదివరకు ఏంటి చిన్న ఇల్లుంటే చాలనుకునేవాళ్ళు. హ్మ్. సూక్ష్మ గృహాః ఇల్లు చిన్నగా ఉండాలి. స్థూల పటాః అంటే కట్టుకునే బట్టలు లావుగా ఉండాలి. ఇలా ఉంటే వాడికి ఏమి ప్రాబ్లమ్ రాదు అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా గాదు. పెద్ద ఇల్లు ఉండాలి. మ్యాన్షన్ లాగా ఉండాలి. ఇప్పుడు మీరు వినుంటారు. అంబానీ గారికి 600 మంది సర్వెంట్స్ అట ఆయన ఇంట్లో పనిచేసేవాళ్ళు. అవసరమా? వాళ్ళ ఇంట్లో మహా అయితే 10 మంది గూడా ఉండుండరు. సో, ఎన్నో ఫ్లోర్‌లు ఒక్కొక్క ఫ్లోర్‌కు ఊడ్చేవాళ్ళు వేరు, తుడిచేవాడు వేరు, లైట్ ఏసేవాడు వేరు, లైట్ ఆఫ్ చేసేవాడు వేరు. ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటే ఉంటాయి. సో, మనిషికి యాంబిషన్స్ ఎక్కువైపోయేసరికి అసంతృప్తి, తర్వాత 24 గంటలు పని చేయాలి, నైట్ డ్యూటీ పని చేయాలి, డే టైమ్‌లో పని చేయాలి, ఓవర్ టైమ్ చేయాలి. చేసి ఎవరిని ఉద్ధరిస్తారు? సో, అల్టిమేట్‌గా ఈ శరీరం ఏదో ఒక రోజు పోవాల్సిందే. ఆ! పుట్టిన తర్వాత మరణం అనేది తప్పదు. ఇంక ఉన్నన్ని 4 రోజులు హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. హ్యాపీగా ఎదుటి వాళ్ళని కూడా ఉంచడం నేర్చుకోవాలి. సో, రెగ్యులర్‌గా భగవద్గీత చదివే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ తక్కువుంటాయి. కనుక ఒకసారి పుట్టినామంటే చావు తప్పదు. సో, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత లక్షలు సంపాదించినా అల్టిమేట్‌గా మనం ఏమీ తీసుకెళ్ళం. వచ్చేటప్పుడు కూడా ఏం తీసుకురాలేదు. కనుక టెన్షన్‌లు తగ్గించుకోవాలి. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అర్జునుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లని చెప్పి నేను నా చుట్టాలని ఎలా చంపగలను? నేనసలు నాకు రాజ్యం వద్దు, ఏం వద్దు. నేను సన్యాసం తీసుకుంటాను అంటే కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తాడు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి. దాని మీద మనసు పెట్టకు. నీకు లాభమా? నష్టమా? నీకు జరగాల్సిందేదో నేనిస్తాను. కనుక నన్ను నమ్మి నా మీద నమ్మకం పెట్టుకొని నువ్వు ఈ పని చేసుకో అని చెప్తాడు. అలాగే మనం కూడా ఎంత రష్ లైఫ్ ఉన్నా, ఎంత ఈ లైఫ్ ఉన్నా కూడా మనకొక పరిధి పెంచుకోవాలి. మనం కొంత ఫిలాసాఫికల్‌గా కూడా ఉండాలి. అట్లని చెప్పి భార్య పిల్లల్ని దూరం పెట్టకూడదు. వాళ్ళ పని వాళ్ళకి చేయాల్సిన పని ఇంటి పెద్దగా ఏమేం చేయాలో అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది.